కరీంనగర్ జిల్లాలోని క్వారీల్లో అక్రమ తవ్వకాలు క్వారీ యజమానుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఎన్జీటీ హెచ్చరించిన పీసీపీ అధికారులు పరిశీలనలు జరిపి వార్నింగ్ ఇచ్చిన ఫలితం ఉండడం లేదు. పైగా తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. క్వారీల్లో అక్రమంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇక కరీంనగర్ జిల్లాలోని పలు క్వారీల్లో హైదరాబాద్కు చెందిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ ఏడాది జూలైలో తనిఖీలు నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని పలు క్వారీల్లో పాటు కొత్తపల్లి మండలంలోని బావుపేట సమీపంలో గల క్వారీల వద్ద పర్యావరణ పరిరక్షణ చర్యలను పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో అధికారులు ఆగమేఘాల మీద తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేశారు. ఉమ్మడి జిల్లాలో 21 చోట్ల పరిశీలన జరిపి నిబంధనలు పాటించినటువంటి వాటిపై నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక క్వారీల్లో జరుగుతున్న ప్రకృతి విధ్వంస చర్యలపై ఎన్జీటీ గతంలోనూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అనుసరిస్తున్నటువంటి విధానాలపై ఎన్జీటీ మండిపడడంతో జిల్లా మైనింగ్ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని క్వారీలకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఏకంగా ఏటీ స్థాయి అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా మైనింగ్ అధికారులు మారుతుండడం, క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇక్కడ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 342 క్వారీలున్నాయి. ఇందులో లీజ్ అనుమతి ముగిసి క్రమబద్ధీకరించుకున్నవి దాదాపు 60 వరకు ఉంటాయి. వీటి నిర్వహణలో కీలకమైనటువంటి పర్యావరణ చర్యలను నిర్వాహకులు విస్మరిస్తున్నారు. వీటితో పాటు క్రషింగ్ యూనిట్ల నుండి వచ్చే వ్యర్థాలను అటవీ ప్రాంతంలో పాటు పంట పొలాల్లో పారబోస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్ సైడ్ భూములను తీసుకొని డంపింగ్ చేస్తున్నారు. ఇక లారీల రవాణా కోసం దారి పొడవునా అడ్డుగా ఉన్నటువంటి చెట్లను కూడా తొలగిస్తున్నారు. గుట్టల తొలగింపుతో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసానికి ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటే విషయంలో ఏ ఒక్కరు కూడా నిబంధనలు పాటించడం లేదు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలన్న నిబంధన కూడా అమలు కావడం లేదు. మరికొందరైతే పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతించిన దానికంటే అధిక మొత్తంలో రాయిని తవ్వుతున్నారు. తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. తొలగించిన చెట్లకు బదులు మరో చోట మొక్కలు నాటడాన్ని విస్మరిస్తున్నారు. అశాస్త్రీయ పద్ధతిలో కొండ వాలును కూడా తవ్వడం, అలాగే పేలుళ్లు నిర్వహించడం ఇక్కడికి పరిపాటిగా మారింది. ఇక జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణలో మైనింగ్, భూగర్భ జల, పోలీసు, ఆర్టీఏ, పీసీబీ, అటవీ శాఖల అధికారులతో కూడినటువంటి బృందం క్వారీల వద్ద పర్యావరణ చర్యలను తనిఖీ చేయాలి. అయితే జిల్లాలో తనిఖీలు సక్రమంగా లేకపోవడం, 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సినటువంటి సమీక్షలు జరగకపోవడం వల్ల నిఘా వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది. కొందరు అధికారులు స్వలాభం చూసుకుంటూ ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారు. రాయల్టీ లెక్కింపు విషయంలోనూ కొలతల్లోనూ ఇక వ్యత్యాసం చూపుతూ ఖజానాకు గండి కొడుతున్న చర్యలుండటం లేదు.